వీడేమనుకున్నాడు, ఇదే రాయి తీసి కొట్టేది, ఇంకొక కుక్కని కూడా కొడదాము అనుకుంటాడు. ఇంకొక కుక్క వచ్చింది. పాపం అదేం చేసింది వీడికి? అదేం చేయలే వీడికి. రాయి తీసుకున్నాడు, మళ్ళా రెండో రాయి. మొదటి రాయి అక్కడ పెట్టింది కర్మ, రెండో రాయి వీడి కర్మ. అది మొదటి రాయి దొరికింది, రెండో రాయి వెతికి పట్టుకున్నాడు వీడు. దొరకలే అది. అది అక్కడైతే అక్కడ ఉండింది. అది వీడికి తెలియకుండా ఏమో ఇట్లా అంటే చేతికి దొరికింది రాయి. కుక్క కూడా వాడికి తెలియకుండా ముందు వచ్చింది. అది బ్యాలెన్సింగ్ కర్మ. రెండవసారి వెతుక్కుంటూ పోయాడు వీడు రాయి కోసం. వెతికి రాయి తీసుకున్నాడు. ఇంకొక కుక్క సంబంధమే లేదు, పక్క వీధి కుక్క, వెతుక్కుంటూ పోయి ఆ కుక్కను కొట్టాడు. ఇప్పుడేమైంది? మళ్ళా కుక్కగానే పుడతాడు. అంతే. ఎందుకు? మళ్ళీ వీడు ఇంకోసారి రాయి దెబ్బ తినాలి. ఇది సహజం. లోకంలో కర్మ తీరు ఈ మాదిరిగా జరుగుతూ ఉంటుంది.